అందరికీ నమస్తే. సినీ మాయ లోకానికి స్వాగతం, సుస్వాగతం. చీకటిలో ఇప్పటివరకు చాలా చీకట్లో చూసిన ఈ సినిమా డోర్స్ అన్ని క్లోజ్ చేసి, ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ ఫీల్ కోసం శోభితా దులిపాల మెయిన్ లీడ్గా వచ్చిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూసిన తర్వాత నాకు ఎట్లా అనిపించిందంటే, నాకైతే నచ్చింది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ముఖ్యంగా ఇట్లాంటి థ్రిల్లర్ సినిమాలకి, క్రైమ్ డ్రామాలకి ఉండే మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, విలన్ ఎవరో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ని క్లైమాక్స్ వరకు హోల్డ్ చేయగలగాలి. ఆయన చేసింది ఎవరు, ఎందుకు చేసిండ్రు అనేది చెప్పాల్సిన టైంకి క్లియర్గా చెప్పాలి. ఎందుకు, ఎలా అనేది. ఇక్కడ ఎందుకు అనేది చాలా క్లియర్గా చెప్పారు. బట్ ఎలా అనేదే మనకి చెప్పడంలో కొంచెం కన్విన్స్గా చెప్పలే. విలన్ ఇట్లా చేయగలడు అనేది మనకు నమ్మశక్యంగా అనిపించదు. బట్ తన యాక్టింగ్ చూసినప్పుడు కొంచెం కన్విన్స్ అవుతాం. ఇక్కడ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, వేరే సినిమాల్లాగా ఒక 6 మంత్సో లేక 1 ఇయరో జరిగే హత్యలు, ఈ సీరియల్ కిల్లింగ్స్ అని ఆల్మోస్ట్ 20 ఇయర్స్ జరుగుతాయి. ఇది ఒక కొత్త పాయింట్ లాగా అనిపించినా, ఈ 20 ఇయర్స్లో ఒక్క పోలీస్ ఆఫీసర్కి కూడా ఇట్లాంటి సీరియల్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని డౌట్ రాలేదా, లేకపోతే ఈ కేసెస్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, 20 ఇయర్స్ బ్యాక్ అంటే ఎక్కువ టెక్నాలజీ లేదు కాబట్టి కిల్లర్ ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఏఐ జనరేషన్లో కూడా కనీసం ఒక్క సీసీ కెమెరాకి కూడా కిల్లర్ దొరకపోవడం, కిల్లరే పోలీసులకు కాల్ చేసినప్పుడు కూడా కనీసం ట్రేస్ చేయలేకపోవడం, ఇట్లాంటి చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఉన్నాయి. కానీ సస్పెన్స్ ని గట్టిగా హోల్డ్ చేయడం వల్ల మనం ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ ని ఫర్గివ్ చేస్తాం. సినిమా ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది, ఇంట్రెస్టింగ్ గానే ఎండ్ అయింది. ఇంకా సినిమా కథ గురించి మాట్లాడుకుంటే, సినిమా కథ గురించి ఎక్కువ ఒక్క లైన్ లో చెప్పాలంటే, సంధ్య అంటే మన హీరోయిన్ ఒక టీవీ ఛానల్లో జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటది, క్రైమ్ న్యూస్ చెప్పుకుంటూ. కానీ ఆ ఛానల్ మేనేజ్మెంట్ సీరియస్ క్రైమ్స్ ని కూడా వాళ్ళ ఛానల్ టీఆర్పీ కోసం ఎంటర్టైనింగ్ వేలో చెప్తుంటే, అది నచ్చని సంధ్య ఆ జాబ్ కి రిజైన్ చేసి చీకటిలో అని తనే ఒక సొంతంగా ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి క్రైమ్స్ ని వెలుగులోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంటది. ఈ ప్రాసెస్ లో ఈ సీరియల్ కిల్లర్ ని ఎట్లా కనిపెట్టింది అనేదే మూవీ కాన్సెప్ట్. శోభితా దులిపాల యాక్టింగ్ మంచి చేసింది అండ్ చూడడానికి కూడా చాలా అందంగా అనిపించింది. నేను చూసిన ఫస్ట్ శోభితా సినిమా ఇది. ఇప్పటి వరకు తన ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉన్న ఏ సినిమా చూడలే. నేను ఫస్ట్ టైం చూడడం అయితే నాకు బాగా నచ్చింది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ కి బాగా న్యాయం చేసిండ్రు. నాకు పర్టికులర్ గా ఈషా చావ్లా యాక్టింగ్ అంత నచ్చదు. అంటే తను ప్రేమ కావాలి టైం నుంచి అంతే సేమ్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంది ఇప్పటికి కూడా. థ్రిల్లర్ సినిమాలో కూడా తన యాక్టింగ్ పెద్ద ఏం మారలేదు. తన ప్లేస్ లో వేరే ఇంకెవరైనా తీసుకుంటే బెటర్ ఉంటుండేనేమో అని అనిపించింది. ఓవరాల్ గా అయితే నాకు ఓకే అనిపించింది సినిమా. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి చూడండి, మేబీ మీకు నచ్చితే నచ్చచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెళ్లే ముందు లైక్, షేర్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమాయ లోకం. బాయ్.